ఆరవ గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 9వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, నా ప్రియురాలా పరోయిక రథాసములతో నిన్ను ఓర్చెదను అన్నాడు. ప్రియురాలా అన్నాడు. ఈ పరమేశ్వర గ్రంథం అందరూ మనం అందరూ తెలుసు. చాలాసార్లు మనము ఎన్నోసార్లు మీకు చెప్పాను. పరమేశ్వర గ్రంథాల నుంచి ప్రియుడు యేసు ప్రభు వారు ప్రియురాలు సంఘం అని చెప్పారు. అక్షరార్థంగాను ఆత్మానుసారంగాను మనము ఈ గ్రంథాన్ని ఎప్పుడు కూడా గ్రంథాన్ని అక్షరార్థంగా మనము తెలుసుకోవాలి, ఆత్మానుసారంగా కూడా మనము తెలుసుకోవాలి. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అనాలి. ఇక్కడ నా ప్రియురాలా అన్న మాట ఎవరన్నారు? యేసు ప్రభు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? సంఘాన్ని అంటున్నాడు. సంఘాన్ని దేన్ని పోల్చాడు? ప్రియురాలా. దేన్ని పోల్చాడు? శ్వర్మతిని. దేన్ని పోల్చాడు? పరో యొక్క రథాశ్వములతో ఎన్నో పోల్చదన్నాడు. రథానికి అశ్వములు అనగా గుర్రాలు. అశ్వలు అంటే గుర్రాలు. కనుక గుర్రాలు పోల్చాడంటే ఎవరిని? పరో యొక్క రథాశ్వాలకు పోల్చాడు. ఎవరిని? సంఘాన్ని. పరో ఎవరు? ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసిన వాడు పరో. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే ఐగుప్తు దేశంలో ఉన్న గుర్రాలు చాలా శ్రేష్టమైన గుర్రాలు అన్నమాట. ఆ గుర్రాలు ఇంకెక్కడ దొరకవు. ఇప్పుడు చేపల పులుసు అనేది నెల్లూరుకి ఏంటి చెప్పండి, ఫేమస్. దాని మించింది భారతదేశంలో ఇంకెక్కడ లేదు. అందుకని నెల్లూరుని చేపల పులుసుకి ఫేమస్ అంటారు. అక్కడికి చాలా మంది భారతదేశంలో చాలా మంది కూడా వెళ్ళి అక్కడ తినొస్తారు. వాటికి వెళ్ళి అక్కడ ఏం సందు ఉండదు, ఖాళీ ఉండదు. నేను దాదాపు నెల్లూరు 4 సార్లు వెళ్ళి వచ్చినట్టున్నాను. అక్కడ మాకు కూడా చేపల పులుసు వండి పెట్టారు మీటింగ్. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక ఊరికి ఒక ఫేమస్ ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక విధంగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఐగుప్తులో ఉన్న రథాశ్వములకి ఫేమస్ ఉందన్నమాట. అయితే దాన్ని పోల్చాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రియురాలు అనగా ఎవరు? భార్య అనగా ఎవరు చెప్పాలన్నా? ప్రియురాలు అంటే ఎవరు? భార్య అంటే ఎవరు చెప్పాలి? మా నాయన చూడండి, కింద వచ్చి మా తలకాయ చెప్పాలి. ప్రియురాలు అంటే ఎవరు? భార్య అంటే ఎవరు? త్వరగా చెప్పాలి. ప్రేమించుకున్న వాళ్ళని ప్రియురాలు అంటారా? అంటే ఇద్దరు ఉంటారా? ఇద్దరు ఉంటారా? ఉంటే ఉండొచ్చాము. కానీ యేసు వారికి ఒకటే ఉండాలి భార్య, ఇద్దరు ఉండకూడదు. యేసు వారికి ఒకే భార్య ఉండాలి. చెప్పండి, కొంతమంది ఎవరంటే ప్రియురాలంటే నువ్వు అన్నట్టుగా ప్రేమించుకున్న వాళ్ళని ప్రియురాలు అంటారు, ప్రియురాలు అంటారు. పెళ్లి చేసుకున్నామని భార్య అంటారు. ఇప్పుడు మనము దేనికి పోల్చాలి? ఇప్పుడు ప్రేమించాలని పోల్చాలా? పెళ్లి చేసుకున్న భార్య పోల్చాలా? చెప్పండి, చెప్పాలి. దేన్ని పోల్చాలి మనం ఇప్పుడు? యేసువారు దేన్ని పోల్చాడు? దేన్ని పోల్చాడు చెప్పండి? ప్రియురాలు అనే మాట అర్థం ఏంటంటే ఇష్టమైన భార్య. ప్రియుడు అనగా భర్త, రాలు అంటే భార్య. ప్రియమైన నా భార్య, ఇష్టమైన భార్య. ప్రియురాలు అంటే ప్రియమైన భార్య. అదో ఉందా? ప్రియురాలు అనే మాట అర్థమైంది చెప్పాలి. ప్రియమైన నా భార్య. ప్రియుడు అంటే పురుషుడు, రాలు అంటే ఆలు అంటే భార్య. ప్రియురాలు అంటే ఇష్టమైన భార్య. ఇష్టమైన భార్య. ఇష్టమైన భార్య దేనికి పోల్చాడంటే పరో రథ అశ్వాలకు పోల్చాడు. ఇప్పుడు మనం ఒకటి గమనిద్దాం. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించే భర్త,
ఇప్పుడు ఏది ఎక్కువ ప్రేమ చెప్పండి? యాకోబు. మధ్యలోనే పోయింది ఆ ప్రేమ. పోయిందా లేదా? రాహేలు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ రాహేలు అతన్ని ప్రేమించలా. అతన్ని ప్రేమిస్తే చెప్తాను, అతన్ని ప్రేమిస్తే ఆమె దొంగతనం చేసేది కాదు, ఒకవేళ చేసిన భర్తకి చెప్పేది. అందుకే యాకోబు రాహేలుని ప్రేమించాడు, కానీ రాహేలు యాకోబుని ప్రేమించలేదు. అందుకే మార్గ మధ్యలో చచ్చిపోయి. అదైనా పెళ్లి చేసుకున్న లేయా ప్రేమించబడింది. స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసుకున్నామా? ప్రేమించబడింది. అందుకే ఇస్సాకు కూడా పెళ్ళైన తర్వాతే రెబెకాను ప్రేమించాడు. అందుకే రెబెకా ఇస్సాకులాగా దీవిస్తాం అందరం. ఎందుకంటే పెళ్ళి వాళ్ళని ఎవరిని దీవిస్తామంటే యాకోబు రాహేలా దీవించరు, రెబెకా ఇస్సాకులాగా వీళ్ళని ఆస్వాదించుకోవాలని ప్రార్థన చేస్తాం. హల్లెలూయ. కనుక అందుకని ఇప్పుడు పెళ్లి చేసుకుని ప్రేమించిన భర్తే నిజమైన భర్త, నిజమైన భార్య. అందుకని ఈ పరమగీత గ్రంథంలో ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైన ప్రియురాలు అంటే నాకు ఇష్టమైన భార్య. ఇప్పుడు దేవునికి మనము ఇష్టమైన భార్యగా ఉండాలి. కొంచెం చాలా జాగ్రత్త. ఇష్టమైన భార్యగా ఉండాలి. ఆయన 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 అన్నారు మనని, ఈమె నాకు ఇష్టమైన భార్య అని ఆయన చెప్పాలి సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. కొంతమంది చెబుతారా తన భార్య గురించి? చెప్పరు. నా భార్య గయ్యాది అంటారు, పోట్లాడిది అంటారు, అట్టాడిది ఎట్టాడిది అంటారు, యాల పోగాడిది అంటారు, రకరకాలు చెప్పుకుంటారు. అనే కాదు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నా ప్రియురాలు అంటే నాకు ఇష్టమైన భార్య. ఈ భార్య ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పండి, ఫరో యొక్క రథాసనంతో పోల్చాడు. ఫరో యొక్క రథాలకు నుంచి కొన్ని గుర్రాలు, ఆ గుర్రాలకు ఉన్న అనుభవాన్ని నేను ఒక గుర్రాన్ని గురించి చెప్తాను. టైం అయిపోయింది. నేను సొంత చెప్పాను. ఒక గుర్రాన్ని గురించి చెప్తాను. ఫరో యొక్క గుర్రాలకు మొట్టమొదటి ఎందుకు ఆ ఫేమస్ వచ్చిందంటే, ఫరో గుర్రాలు మొట్టమొదటి ఏంటంటే అవి ధైర్యం కలిగినవి. ఫరో యొక్క గుర్రాలు ఎట్లాంటి ధైర్యం కలిగినవి. సంఘంలో కూడా ప్రతి ఒక్క స్త్రీ ధైర్యవంతులుగా ఉండాలి. సంఘం అనగా మనమే. దేవునికి ధైర్యవంతులు కావాలి. దేవునికి ఎవరు కావాలి? తిరిగోడు పనికిరాదు. ధైర్యవంతులు కావాలి సంఘంలో. కనుక ఈ సంఘంలో ధైర్యవంతులు కావాలి కనుక ఫరో యొక్క రథాలు పోల్చుకున్నాడు తన సంఘాన్ని యేసయ్య. అంటే ఫరో యొక్క రథాలకు ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే ధైర్యం కలిగిన గుర్రాలయ్యి. వాటి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ గుర్రాలకు ఎంత ధైర్యం ఉందో చెబుతాను, వినండి. ఏ గ్రంథం 39 అధ్యాయం, ఏ గ్రంథము 39 అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. 39 అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మైదానములో చూడండి, మైదానములో కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధాలు ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు. దానిని ఎక్కిరించి భీతి నందకుండును. ఖడ్గము చూసి అది వెనుకకు తిరగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటెలను పళ్ళెమును దాని మీద కడగడలాడించబడినప్పుడు ఉత్కంఠ కోపంతో అది బహుగా పరిగెత్తును. అది బాకానాదము వినబడినప్పుడల్లా బాకానాదము ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఏది? ఐగుతున్న గుర్రాలు. కొంచెం పైన చదివితే మీకు అర్థమైంది. 19 వచ్చింది అనమాట. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, చూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతల గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాశనంలో ధ్వని కేకలము
అది మైదానంలో కాలు దువ్వి మరో రథాసాలకు ఎందుకు వచ్చాయంటే గుర్రాల్ని ధైర్యం కలదన్నమాట. ధైర్యం కలిగిన గుర్రాలు సోదరు చెప్పండి. సంఘంలో మన ఒక్కరు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. దేనికి ధైర్యము? యుద్ధం చేయడానికి ధైర్యం ఉండాలి. సోదరు చెప్పండి. యుద్ధం చేయడానికి మనము ధైర్యంగా ఉండాలి. ఈ గుర్రాలకు అనుభవం ఏంటంటే మొట్టమొదటి మైదానం అనగా చెప్పండి. మైదానం అనగా విశాలమైన స్థలం. మైదానం ఆ విశాలమైన స్థలం అంటే అది కాలు దువ్విద్దంట. యుద్ధానికి కాలు దువ్విద్దంటారా అని చూసుకుందంట. కాలు దువ్వుతూ బలము తెచ్చుకుందంట. దానికి ఉన్న బలము తెచ్చుకుందంట. ఏది? గుర్రాలు. మనం కూడా మైదానంలో మనం కూడా యుద్ధానికి ఏం చేయాలంట? కాలు దువ్వాలి కానీ కాలు వెనక వెళ్ళిపోకూడదు. సోదరు చెప్పండి. వెనక వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు, దువ్వాలి ముందుకి. రెండోది అంటాడు అది ఆయుధాలను ఎదుర్కొందంట. అంటే ఆయుధాలు తీసుకొచ్చేవాడిని ఎదురుకెళ్ళిదంట కానీ వెనక్కి పోదంట. అంటే ఎంత ధైర్యం వచ్చాడండి. మరో యొక్క గుర్రాలు కొన్న అనుభవంలో అది వెనక తగ్గదంట. ఆ గుర్రం ఆయుధం చూస్తే ముందుకెళ్ళిపోయిందంట. మూడోది ఏంటంటే భయం పుట్టించే దాన్ని ఎక్కిరించిందంట కానీ వీటి నుండి భయపడి వెనకపోదంట. భయం ముట్టించి అతను దాన్ని చూసి అని ఎక్కిరిస్తాంట. నువ్వేం చేస్తావు? నీ వల్ల నువ్వు ఎంత బలాచారాలైనా నువ్వెన్ని పేరు పత్రాలు తెచ్చుకున్నా నీవు నా దగ్గర ఏ నీ ఆటలో సాగవని ఎక్కిరిస్తుందంట. ఏది? మరో గుర్రాలు. సోదరు చెప్పండి. ఎక్కిరిస్తే భీతి పొందంట, భయం చెందంట. నాలుగవది ఏంటంటే అది ఖడ్గం చూసి వెనకకు తిరగదు. వెనక తిరగదో, పారిపోదంట, ముందుకెళ్ళిందంట. ఐదవది ఉత్కంఠ కోపంతో బహుగా పరిగెత్తంట. పరిగెత్తే వారికి ఉండాలి సంఘంలో. సోదరు చెప్పండి. పరిగెత్తాలి. మనం పరిగెత్తుకుంటూ రావాలి. ఉసూరు మనం ఏదో బాగొట్టుకున్నట్టుగా, ఏదో బాగొట్టుగా ఉసూరు అంటారు. ఈ మరింపు తల్లి ఇందాక కొట్టుకంతా గడపగా వేస్తుంది. మనం ఉసూరు అంటొచ్చు. ఆదివారాన్ని కొట్టు పెట్టమని దేవుడు నిన్ను ఆదివారం సరుకులు కలమని దేవుడు. శనివారం తెచ్చుకోవచ్చు, శనివారం రాత్రి తెచ్చుకోవచ్చు, లేదా మధ్యాహ్నం చేసి తెచ్చుకోవచ్చుగా. ఏం ప్రాణం పోతుంది, ఏం దరిద్రత వచ్చింది మనకు చెప్పండి. సో ఆశ్రదం పోగొట్టుకుంది ఇక్కడే. మనము పరిగెత్తం, మనం దేవుడి మందిరానికి పరిగెత్తుకుంటూ రాము. నేను స్తోత్ర హల్లోయ. నేను 10ంటికి వెళ్ళలే, సులభంటికి వెళ్తే ఇంకా అందరూ కూడా ఆశ్రతో మాట్లాడుకుంటూ ఉంటున్నారు కానీ పనులు చేసుకుని తరతరకు వెళ్దామని భీతి లేదనమాట. పరిగెత్తే అనుభవం లేదు. అదే రికార్డ్ డాన్సో లేకపోతే ఆడ కొట్లాడుకుంటే పాడుకుంటే ఇద్దరుతుంటే పరిగెత్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్ని పనులు మనకు. ఇక్కడంతా యుద్ధము. ఈ గుర్రం అంతా ఏం చేశాట? పరిగెత్తంట. ఉత్కంఠ కోపంతో రోషం తెచ్చుకుందంట. బాగా నాగం ఊదినప్పుడు అంట అది ఊరకుందంట, వెళ్ళిపోవాలి. ఏడంటాడు బాగా వినబడినప్పుడు అది అదేంటంట, ఆహా ఆహా నాకు యుద్ధం దొరికింది అని తెలుసుకుందంట. యుద్ధం దొరికింది. వీళ్ళ ప్రార్థన తప్ప వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ప్రార్థన, ఎప్పుడు నేను దేవస్థానంలో జీవించాలని ఆశపడిదంటండి గుర్రాలు. అటువంటి గుర్రాలు మాట ఐగుప్తున్నారు. గుర్రాలు 700 గుర్రాలు. ఆ గుర్రాలు, ఆ గుర్రాలకి ఏముందట? ధైర్యం ఉన్నది. మనకుందా సంఘంలో ధైర్యము? ధైర్యం ఉందా? మనకి యుద్ధాలేంటి చెప్పండి? యుద్ధాలేంటి? మనకి బుద్ధిని కాడి నుంచి వయసు వచ్చేదాకే బాధ్యత అనేది మనకు ఉండదు. పెళ్లి చేసుకున్న కాడి నుంచి మనకు బాధ్యత వచ్చింది. యుద్ధం పోరాటం. ఏ పోరాటం? యుద్ధం పోరాటం. నీకు ఎట్లా బతకాలి, ఏ ఉద్యోగం చేయలేదు, ఉద్యోగం చదువుకున్నాడు ఉద్యోగం కోసం దేవుడు ఆడతారు. ఏమండి? మోటోడు ఎక్కడ పడిందని దేవుడు ఆడతారు. ఏదో వ్యవసాయం ఏదో ఒకటి చేసుకుని భార్యని బిడ్డలను పోషించుకోవాలి, వాళ్ళ పెద్దలను చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు కనాలి, వాళ్ళ పిల్లలు కూడా చూడాలని తల్లిదండ్రులు ఎంతో యుద్ధం చేస్తూ ఉంటారు భూమి మీద. బాబులాడుతూనే యుద్ధం. యుద్ధం చెప్పండి. ఆ యుద్ధాలు నిజంగా చేసి ఇప్పుడు మన యుద్ధం ఏంటి చెప్పండి? ఒకప్పుడు 30 సంవత్సరాలు యుద్ధం చేసే ఉద్యోగాన్ని చేసేవి లేదా? 5ంటికి లేకపోవటం, 7ంటికి బండికాడికి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి రావటం, అంటే 30 సంవత్సరాలు యుద్ధం చేసావు. రిటైర్ అయిపోయావు. రిటైర్ అయిపోయిన తర్వాత అమ్మాయి అని కూర్చున్నావా? ఇక్కడ నుంచి ఏ యుద్ధము? శరీర రోగం అని యుద్ధం. 50 దాటిన నుంచి రాగాలి. అంత మునిపాము చెప్పండి. ప్రయాసపడి పనులు చేసి బిడ్డలు పెంచాలి, పెద్దలు చేయాలి, వాళ్ళు పెళ్లి చేయాలి,
రూపాయి సంపాదించాలని అది ఒక పోరాటం, యుద్ధ పోరాటం. ఇక 50 దాటిన రోగాలు, ఈ రోగాలతో యుద్ధం. రోగాలతో యుద్ధం లేదు ఇప్పుడు. ఏమండి, షుగర్ యుద్ధము, బీపీకి యుద్ధము, థైరాయిడ్కి యుద్ధము, క్యాన్సర్లకు యుద్ధము, గుడి జబ్బులకు యుద్ధం, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ యుద్ధాలే. అందుకే ఏ భక్తుడు రాశాడు, ఏ గ్రంథం 7వ అధ్యాయం చదవండి, ఏ గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ఏ గ్రంథము? భూమి మీద చూడండి, భూమి మీద నరుల కాలము కాదా? మనకన్నీ యుద్ధాలే, నరుల కాలం అంతా యుద్ధాలే. యవ్వన కాలం ఒక రకమైన యుద్ధం, ఏమండి, నడుపురానికి వస్తారు ఒక రకమైన యుద్ధం, వృద్ధాప్యకు వస్తానికి ఏంది యుద్ధాలు ఎప్పుడు? భూమి మీద మాట, భూమి మీద నరుల కాలం అంతా కూడా యుద్ధకాలము కాదా? వారి దినాలు కూలివాడి దినాలు లాంటి మన దినాలు. కూలి చేస్తే రూపాయి ఎత్తాడు పొద్దు మాటి. యుద్ధ కాలం ఇది, యుద్ధాలు చేస్తున్నాము. ఈ శరీరం భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి యుద్ధాలు ఉన్నాయి. ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా, రాష్ట్రపతులకైనా, ప్రధానమంత్రులకైనా అందరికి యుద్ధ కాలమే. భూమి మీద పడ్డ ప్రతి ఒక్కడు కూడా యుద్ధ కాలమే. యుద్ధాలతో, ఈ యుద్ధాలతో పోరాడుతూ జీవిస్తున్నాం, కానీ ఆత్మీయ యుద్ధంలో పోరాడుతున్నాం. మనం అక్షార్థ యుద్ధంలో పోరాడుతున్నాము. సాగును బతికించు ప్రభుని పోరాడుతున్నాం, రోగం తగ్గించు ప్రభుని పోరాడుతున్నాం. కానీ అసలు దాంతో మన యుద్ధం చేయలేకపోతున్నాము. దానితో యుద్ధం చేయాలి. యుద్ధం ఎవరితో? యుద్ధం ఎవరితో? అపవాదితో మనకి యుద్ధం ఉంది. దాంతో మనం ఇప్పుడు యుద్ధం చేయాలి. ఈ శరీరాశ, నేత్రాశ, దేవుడము, దీంతో మనం ఎప్పుడు కూడా మన శరీరం మనకి శత్రువు. అసలు మాట చెప్పాలంటే మన శరీరం మనకి శత్రువా? ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, అజ్జాయాల ఇజ్జలని ఎప్పుడు ఇది రేపుతా ఉండేది. నీ కోరికలు, శరీర కోరికలన్నీ రేపేది ఈ శరీరమే. ఈ శరీరాన్ని యుద్ధంలో చంపాలి మనం. స్వతం చెప్పండి, ఈ శరీరాన్ని యుద్ధంలో చంపాలి, ఆత్మ యుద్ధం చేయాలి. హల్లెలూయా. అందుకే మరో యొక్క రథ అశ్వాలతో పోల్చాడు తన ప్రియురాల్ని, తన ప్రియమైన భార్య అని పోల్చాడు. ఎందుకంటే చెప్పండి, యుద్ధం వెనకంజ వెయ్యదు, యుద్ధంలో ముందు సాగిద్ది కానీ, ఆహాని యుద్ధంలో కోపంతో పరిగెత్తింది కానీ ఆగనే ఆగదు. స్వతం చెప్పండి, భూమి మీద నువ్వు ఎన్నో యుద్ధాలు చేస్తున్నావు, అన్నిట్లో ఓడిపోతున్నావు. కానీ యేసైతే యుద్ధం చేసి, సాతానుతో యుద్ధం చేస్తే దేవుడిని గెలిపించును గాక, దేవుడిని గెలిపించును గాక. దేవునికి ఇష్టమైన ప్రియులైన భార్యగా నీవు నేను ఉందువు గాక. దాన్ని చేయించాలి ఎప్పుడు ఇదే. అందుకే భక్తుడు రాశాడు, ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు పోయినా కలుగు భూకంపాలు, ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు పోయినా కలుగు భూకంపాలు. ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ,
అయ్యా మందసము శత్రుల గుడారంలో పట్టబడి ఉంది, యోవాబు సేవకులందరూ యుద్ధంలో ఉన్నారు, నన్ను వెళ్ళి తిని త్రాగి భార్యతో సుఖించమంటున్నావు, ఇది సమయమా? దావీదు అడిగాడు, ఎవరు? నిజంగా వాగడ దూతుని యుద్ధము యుద్ధ పోరాటంలో నువ్వే ఈ శరీరాన్ని నువ్వు జయించలేక నువ్వు తింటూ త్రాగుతూ నీ సుఖ విలాసాల కోసం దేవుని మందిరం రాకుండా, దేవుని సన్నిధి రాకుండా, దేవుని పేరు పెట్టుకుని నీవు, దేవుని సన్నిధిలో బాప్తిజం నీవు, దేవుని రక్తమాసాలు పాల్పొందు నీవు, దేవుని పెట్టమని ముద్ర పొందు నీవు, దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రాకుండా నీ కుటుంబ అవసరం కోసం, నీ బిడ్డల అవసరం కోసం, నీ సుఖ విలాసాల కోసం నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నా. నిన్ను ఎట్ట పిలుస్తాడు ఆయన? నా ప్రియురాలని ఎట్ట పిలుస్తాడు? అర్థమైన సోదరు చెప్పండి. ఎప్పుడు ఉండేదే యుద్ధం చేయాలంటే మనం కాదు, ఆయన చేస్తాడు యుద్ధం. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదన్నాడు కానీ నాది అన్నాడా? ఎందుకు నువ్వు యుద్ధం చేస్తున్నావు? నువ్వు చేయాల్సిన పని యుద్ధం. యుద్ధం అని చేస్తాడు ఆయన పక్షంగా నువ్వు ఉంటే, నీ పక్షాన్ని ముందు కాక. దేవుడు మన పక్షాన్ని ఆయన యుద్ధం చేయాలి కానీ నీ యుద్ధం ఎంత ఉంటుంది? నీ యుద్ధం నువ్వే నశించిపోతావు, నీ యుద్ధం నువ్వే ఓడిపోతావు. యుద్ధం మంది కాదు, ఆయన చేస్తాడు కనుక బరువు రథ అశ్వాలకు నువ్వు పోల్చబడాలి. ఎప్పుడైతే ఉరియా మాట అన్నాడో దావీదుకు రోషం వచ్చేసింది. సోదరు చెప్పండి, దావీదుని చంపేశాడు, దావీదు ఉరియాను చంపేశాడు. చంపేసిన తర్వాత ప్రవక్త ద్వారా దేవుడు ఎప్పుడో చెప్పాడు, దావీదు అప్పుడు యుద్ధానికి ముందుకి కొనసాగాడంట. దేవుడు సోదరు చెప్పండి, కొడుకు అబ్షలోము చంపడానికి ప్రయత్నించినప్పుడు పారిపోతుంటే దావీదు గారికి 600 మంది ఆయనతో పాటు భార్య పిల్లలు వెళ్ళిపోయారు. ఎవరితో? దావీదు గారితో. అయ్యా నేను కూడా మీతో పాటు వస్తామని 600 మంది కుటుంబాలు దావీదుతో పాటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఒక గ్రామం, ఒక దేశం ఉన్నప్పుడు అమాలేకులు వచ్చారు. దావీదు గారు ఆ రోజున అక్కడ లేడు. దావీదు గారు ఊరెళ్ళాడు. ఆ ఊరెళ్ళినప్పుడు వచ్చేసి అమాలేకులు వచ్చేసి ఆ దేశం మీద పట్టడం చుట్టుముట్టి ఈ 600 మంది కుటుంబాల్లో ఉన్న భార్యలను, పిల్లలను, వారి ధనధాన్యాలను దోసుకుని ఆ ఇళ్ళని కాల్చి వెళ్ళిపోయారు అంటాడు. ఎవరు? అమాలేకులు. వెళ్ళిపోతే ఇప్పుడు 600 మంది వేసారంటే దావీదు అంటుంటారు చూడు, 600 మంది అన్నారు, నీ అమ్మటే వచ్చినందుకు మా భార్య మా పిల్లలందరినీ శత్రులు ఎత్తుకుపోయారు, మా ఆస్తి అంతా కాల్ చేశారని చెప్పి దావీదు చంపడానికి ఈ 600 మంది రాళ్ళు కొట్టినారంట చంపడానికి దావీదు. ఎందుకు? నీ అమ్మకి వచ్చేందుకు మాకు మేలు నువ్వు చేయలేదు అని చంపడానికి కొట్టుకున్నారంట. ఆ మాట చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేసినప్పుడు ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనము 50 మంది చంపే రాళ్ళు కొట్టినాడు. ఇప్పుడు దావీదు 600 మంది రాళ్ళు కొట్టినారంటే చచ్చిపోతాడు. దెబ్బ కొడితే అలా తెచ్చుకోవాలి, రాయికే తెచ్చుకోవచ్చు. ఏం చేసినట్టు దావీదు గారు బాల్యంలో ఫిలిష్తీయులను చంపడానికి యుద్ధం యెహోవాదని ఎట్లా ఆయన మీద పెట్టాడు. అప్పుడు దావీదు అంట యెహోవాను బట్టి, దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సోదరు చెప్పండి, ఏది ఇప్పుడు మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పాలి. బతే సత్తా బతే బతే ఏంటి ఏదో ప్రాణం పోతేమి పర్లోకి వెళ్ళిపోవాలి. సోదరు చెప్పండి, అది శాస్త్రంగా ఇది శాస్త్రం కాదుగా. చచ్చిపోతాం, బతే బతాం, ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చి వెళ్ళిపోవాలి మనం. అందుకు అప్పుడు వెళ్ళాడంట దావీదు గారు. వెళ్ళి అమాలేకులందరూ కూడా హతం చేసేసి, అమాలేకులందరూ చంపేసి 500 మంది భార్యలు పిల్లల్ని అందరూ తీసుకొచ్చి వాళ్ళకి అప్పించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
యుద్ధానికి ముందు ధైర్యవంతులు అంటే ధైర్యశాలి. సంగమా మనమందరం ధైర్యం ఉంటేనే దేవుడు మనం ప్రియమైన భార్యగా పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే పిరికోవడం అయితే మనని వదిలిపెట్టి మనకి పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అర్థమైందా? అందుకని మనం ఏం తెచ్చుకోవాలి? ఎవరి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? నీకు అప్పులున్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, నీకు రోగం ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, నీకు సమస్యలు ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు ఏదున్నా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఊపిలో మునిగిపోతుంది సరే, నీ మీద వచ్చి సంపర్కం వచ్చినా సరే, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ ధైర్యం ఎప్పుడైతే తెచ్చుకుంటావో ఆ ధైర్యశాలి, ఆ బలాఢ్యుడు, ఆ పరాక్రమశాలైన ఆ యుద్ధస్తుడు యెహోవా నీ తోడుగుండి నీ పట్ల జయము కలిగించుగాక. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, భయపడమాక, ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 ప్రార్థన చేసుకుందాం. 10వ అధ్యాయం 35 వచనం 10:35. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి. ఇక్కడ అన్నాడు, పౌలు అన్నాడు, సంఘాన్ని అంటున్నాడు, మీకు వాక్యం మీద లేదు, మీకు వాక్యం మీద లేదు. వాక్యం విను. నాకు చెప్పావు కదా, నేను ఇంత ప్రార్థన చేసా కదా. హల్లెలూయా. సరే మంచిది. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్ చెప్పండి. మనము ధైర్యం అంటే విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టుకుంటే దానికి ఏముందంటే మనకి గొప్ప బహుమానం ఉంది. శత్రువుకు పెంచుకుని అభిగం సముద్రం అగ్గి లేదని చిత్తపడ్డారు. వాడు ధైర్యం చేస్తున్నారా? తిరిగిలో పారిపోయారా? వారు ధైర్యం చేస్తున్నారు కనుక వారికి ఏమి ఇచ్చాడంటే రాజు వాళ్ళు అగ్గి లేసాడు. మన తిరిగి వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళకి గొప్ప బహుమానము ఇచ్చారు. ఆ దేశం అంతా కూడా వాళ్ళని గణపరిచారు. బబులోని దేశం అంతా గణపరిచారు. నీవు కూడా ధైర్యం తెచ్చుకో. నీ ధైర్యం తగ్గట్టు ప్రతిఫలము దేవుడు నీకు బహుమానంగా ఇచ్చునుగాక. నాతో చెప్పండి, అయ్యా నాకు ధైర్యం తెచ్చి నాకు కూడా ప్రతిఫలంగా నాకు బహుమానము ఇచ్చును గాక. నేను ధైర్యం తెచ్చుకుంటా అని నీవు తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో. నీకు ఎవరు తెచ్చుతాడు ధైర్యం చెప్పండి. నిప్పులు పడుతుంది తల్లి, నిప్పులు పడుతుంది, నిప్పులు పడుతుంది. మన నిప్పులు పడతామా? ఆమె పడేది బాధ. మనమేమంటాం? వచ్చుకోమ్మా, వచ్చుకుంటే వచ్చుకుంటేనే పెళ్ళినేసింది. దేవుని సోదరులు చెప్పండి. ఆమె తెచ్చుకోవాల్సిందే వచ్చుకోవడం మనమే చేయలేం. అట్లాగే మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఈ గుర్రాల గురించి చెప్తా కొన్ని వారాలు చెప్తాను. దేవుని సోదరులు చెప్పండి. ఈ మొదటి గుర్రాలు ఏ గుర్రాలు చెప్పండి? మరొక గుర్రాలతో పోల్చి ఎందుకంటే మొదటి గుర్రాలకి ఏముందంట? ధైర్యం ఉన్నది. మనకుందా ధైర్యము? దేవుని సన్నిధానం ధైర్యం ఉందా? 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 ధైర్యం ఉంటే ఎప్పుడు రావాలి? చెప్పండి. యుద్ధం చేయాలంటే ఎప్పుడు రావాలి? చెప్పాలి. యుద్ధం చేయాలంటే ఎప్పుడు రావాలి? 9:50 కల్లా మందిరం ఉండాలి. 9:50 కల్లా మందిరంలో ఉన్న వాళ్ళే నా ప్రియురాల అంటాడు. సోదరు చెప్పండి. నువ్వు 10 గంటలకు పోతే నువ్వు ప్రియురాలు అంటే ఏమన్నాడు? నువ్వు ప్రియురాలుగా ఉండాలి. పరలోకానికి పెళ్లి కుమార్తెగా నువ్వు ఉండాలంటే ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి. నీకు ఆ ధైర్యం ఉంటే వదిలిపెట్టిరా, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఒక బాప్తిజంకి వస్తుంది, అప్పుడుదా బాప్తిజం తీసుకోమని చెప్పాడు భర్త. తీసుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? బాప్తిజం బట్టలు పెట్టుకుంది, సంచులు పెట్టుకుంది. వెళ్ళబోతుంది భర్త అన్నాడు, బాప్తిజం తీసుకో, తాగేసాయి, ఇంకా టైం తర్వాత వెళ్తున్నాం. ఏమైనా రాత్రిలోగా బాప్తిజం తీసుకోమన్నా? మరి ఇప్పుడు వద్దంటున్నానంటే అవంటాను అన్నా అంటే రాత్రి అన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. నా మాట అంటావా? వెళ్తావా? నా మాట అంటా, పాస్టర్ మాట అంటావా? నేను నీ మాట అన్నా, నేను దేవుని మాట అంటా. వెళ్ళిపోతావా అని 5 రూపాయలు 5 లీటర్ కృష్ణ డబ్బా తీస్తున్నాడు. అది కూడా తీస్తున్నాడు. అని ఎత్తిన 5 లీటర్ డబ్బా కృష్ణ పోసేస్తున్నాడు. మొత్తం తెచ్చిపోయింది. ఒళ్ళు బట్టలు తెచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా, నన్ను జామంటావా అని అగ్గిపెట్టి తీసుకున్నాడు. పొల్ల చేత్తో కొట్టినాడు, పక్కన అగ్గిపెట్టి పెట్టినాడు. చెప్పు, వెళ్తావా? వెళ్తాంటే చచ్చిపోతాడు. అది కాల్చుకునే నువ్వు వెళ్ళంటే అగ్గిపెట్టాడు. వెళ్తా నువ్వు సాగు ఏమన్నా చెయ్యి అని వెళ్ళిపోయింది అంతే. ఎక్కడికని చేయాలి? ధైర్యశాలది అండి పరీక్ష. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు.
నా దేవుడు నాకు అన్యాయము చేయడు అని ధైర్యం ఉంది. వెళ్ళిపోయింది. ఇవాళ మాసం తెస్తే మగుడు పెట్టమంటే వండి పెట్టడం కూర్చోవాలి. చేప తెచ్చే కూర్చో వండంటే వండాలి. అది చెప్పలేవు సమాధానం. ఏం విశ్వాసం నువ్వు? వాళ్ళు చెప్పలేవు నీ విశ్వాసం. నీ పిల్లలు చెప్పలేవు, నీ మొగుడు చెప్పలేవు. వాళ్ళు వండి పెట్టడం కూర్చుంటావు. వాళ్ళతో పాటు మధ్య తింటావు, పురికి నిద్రపోతావు. ఓయ్యా ఇది ఎట్ట ప్రియులు అవుతావు? ఎట్ట ప్రియులు అవుతావు మనం చెప్పండి. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఈ కిరసం కూడా తీసి అక్కడ పడేసి నీళ్ళు పోసుకుని మంచి కూడా కట్టుకుని వీడు కూడా సరి తీసుకుని ఎనకలేదు. ఏంటి నువ్వు వచ్చావంటే నేను కూడా నీతో కూడా బాప్తిసం పోతాను. చూసావా? సాతాను పరీక్ష దేవుడు జీవించాడు. నీకు ఇస్తాడు, నువ్వు వదిలిపెట్టురా. నీ మొగుడిని నీ కొడుకు వదిలిపెట్టి నువ్వు పువ్వాకురా, నువ్వు కూడా దేవుడు మందిరం రా. ముందు నీ పరీక్షను చూసి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. నీ బహుమానం ఇచ్చును గాక. అందుకే ఫరో రథాశ్వంతో పోతుంది. దేనికంటే ఫరో గుర్రాల్లో చెప్పండి ధైర్యశాలు, ధైర్యం కలిగి 5 గుర్రాలు తర్వాత చెబుతా. వారం గుర్రం సోదరు చెప్పండి. ఉత్పత్తి చెప్పను. మీరు ఖచ్చితంగా 9:45 నిమిషాలు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఫరో రథాశ్వాలతో పోల్చాడు. అది ధైర్యం కలిగింది. ఈ రాత్రి నీకు ఈ వాక్యం విన్నప్పుడు నీకు రోషం వస్తే, నీకు పౌరుషం వస్తే మోకరించి ప్రార్థన చేయి. నాకు ఇటువంటి ధైర్యం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి.